చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు, ప్రణవ పీఠాధిపతులు, త్రిభాషా మహా సహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు. అంటే అది ఆలయంలో కూర్చొని చేసినా సరే, ఇళ్లలో అయినా సరే, ఒక నలుగురు అంతా ఒక దగ్గర కూర్చొని పారాయణం అనేది చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే ముందు నుంచి లలితా సహస్రనామ పారాయణము ఇదంతా కూడా వైశిష్ట్యం ఉన్నప్పటికీ ఏదైనా ఒకరు మొదలు పెట్టారు అంటే దాని గురించి ఇంకెక్కువగా ఇప్పుడే కొత్తగా ఏదో ఉంది అనేటట్టుగా మాట్లాడుకుంటారు. అసలు ఏంటండి లలితా సహస్రనామ పారాయణం చేయవల్ల కలిగే ఫలితాలు ఏంటి? సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధితాలంకరోతు. త్రిమూర్తుల చేత కూడా ఆరాధింపబడి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. నిజానికి అమ్మవారి ఉపాసన ఇవాళది ఎప్పటిదీ కాదు, ఎన్నో యుగములుగా వస్తూనే ఉన్నది. పార్వతీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టుగా శ్రీరామచంద్రుడు పురాణాల్లో ఉంది. రామాయణంలో కూడా విశ్వామిత్రుడితోటి ప్రయాణం చేస్తున్న రామలక్ష్మణులు దారిలో కుమారస్వామి కథ, గంగావతరణ కథ, పార్వతీ పరమేశ్వరుల కథ ఇవన్నీ శ్రద్ధగా విన్నారా లేదా? అప్పుడు కూడా రామచంద్రుడు పార్వతీదేవిని ఎంతో భక్తితో మనస్సులో ఉపాసించిన వాడే. కాకపోతే ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్ష్యం ఏంటంటే, కొత్తగా ఒకళ్ళు పారాయణ చేస్తే అదే పారాయణ చేయటం వల్ల ఇదేదో కొత్తగా వచ్చింది అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ దానికి ఈ సమస్తోప కార్యక్రమాలు కూడా, ఈ ఉపాసనా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ యుగయుగాలుగా ఉన్నాయి. ఇప్పుడు నేను చదివిన శ్లోకం దేవీ భాగవతంలో ఆది మంత్ర శ్లోకం కాబట్టి దేవీ భాగవతం వేదవ్యాసుని చేత రచింపబడింది. దేవీ భాగవతం భాగవతం రెండూ కలిస్తేనే భాగవతం. అది పాండిత్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, సంస్కృతం మీద పట్టున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇతరుల యొక్క వ్యాఖ్యానాలు చదువుకుని వాళ్ళ శ్లోకాల తాత్పర్యాలు తెలుసుకునే వాళ్ళకి మాత్రం తెలియదు అనుకోండి. అందులో ఈ లలితా సహస్రనామం యుగ యుగాల చరిత్ర కలిగినది. మహానుభావులు ఎంతోమంది ఉపాసించారు. అమ్మవారి గురించిన ఉపాసన మహాభారతంలో ఆదిపర్వంలో కనపడుతుంది, సభాపర్వంలో కనపడుతుంది, అరణ్యపర్వంలో కనపడుతుంది, ఇంకా విరాట పర్వంలో చెప్పేకర్లా. ఇప్పుడు ఈ లలితా సహస్రనామంలో ఉన్న నామములను గుదిగురిచి ఒక స్తోత్రంగా ధర్మరాజు చేశాడు. ధర్మరాజు విరాటరాజు గారి కొలువులోకి వెళ్లే ముందు ఒక ఆలయం ప్రాంగణం దగ్గర నిలబడి అమ్మవారిని 24 శ్లోకాల్లో స్తోత్రం చేశాడు. ఆ తర్వాత వీళ్ళంతా మారువేషాలు వేసుకుని విరాటరాజు గారు కొలువులోకి వెళ్ళారు. కానీ చిత్రం ఏంటంటే, నిజానికి అమ్మవారిని స్తోత్రం చేసింది ఎవరు? ధర్మరాజు. ఎక్కడ? మహాభారతంలో విరాట పర్వంలో విరాటరాజు గారి కొలువు దగ్గరికి వెళ్లే ముందనమాట. అంటే ధర్మరాజు గారేమో కంకుభట్టి అనే పేరుతోటి, భీముడు వంటలవాడు వలలుడు వేషంలో, అర్జునుడు పేడి రూపంలో, బృహన్నల రూపంలో, నకుల సహదేవులు వరుసగా అశ్వనీ పాలకులు, అశ్వపాలకులను గోపాలకులుగా వెడుతున్నారు. ద్రౌపదీదేవి మానిని అనే పేరుతోటి వెడుతోంది, మాలినిగా, ఇది సైరంధ్రిగా. విరాట పర్వాన్ని నర్తనశాలగా సినిమా తీశారు. అందులో ఏం చేశారనమాట, ధర్మరాజు గారు అమ్మవారిని స్తోత్రం చేస్తే ద్రౌపది స్తోత్రం చేసినట్టుగా జననీ శివకామిని అని పాట పెట్టారు. నిజానికి జననీ శివకామిని అందంగా పీసుశీల్ గారు అద్భుతంగా పాడిన స్తోత్రం నిజానికి ఎవరు చేశారనమాట? అది ఆ స్తోత్రం ధర్మరాజు చేశాడు. కాబట్టి ధర్మరాజు కూడా అమ్మవారిని ఉపాసన చేశాడు. ఇక ఆ తరువాత మరికొద్ది సేపట్లో భగవద్గీత ప్రారంభం అవుతుందనగా
అర్జునుడు అమ్మవారిని 14 శ్లోకాల్లో స్తోత్రం చేశాడు. నమస్తే సిద్ధశానాని ఆర్యే మందర వాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని అంటూ 14 శ్లోకములతో అమ్మవారిని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాల్లో ఉన్న నామాలన్నీ లలితా సహస్రనామంలోవే. వాటిని ఇంకొక రకంగా గుదిగుచ్చి ఈయన స్తోత్రం చేశాడు. కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఉపాసించారు. కాబట్టి అమ్మవారిని ఉపాసించటం అర్జునుడు చేశాడు కృష్ణుడి సలహా మీద, ధర్మరాజు గారు చేశారు. ఇంకా ఆశ్చర్యం, మనందరం ఎంతో ప్రామాణికంగా భావించే భాగవతం ఉందా? అవునండి. ఈ భాగవతంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవి యొక్క తండ్రి సత్రాజిత్ అభాండం వేస్తే అభాండం నుంచి బయటపడడం కోసం వెళ్ళాడు. ఏది? మణి కోసం, శమంతక మణి కోసం. ఆయన ఎప్పటికీ రాకపోతే 28 రోజులు రాలేదు ఆయన. ఆ లోపు అమ్మవారిని స్తోత్రం చేశారు, అమ్మవారిని పూజించారు. ఎవరు? ఆయన భార్య రుక్మిణీదేవి, పక్కనున్నటువంటి మహానుభావుడు దేవకి వసుదేవులు అందరూ కూడా అమ్మవారిని పూజించారు. అప్పుడు అమ్మవారు ఏమంటుంది? బాలామణితో మణితో హేలాగతి వచ్చు వనరు హేక్షణుడనుచు అని అమ్మవారు పలికింది. తొందరలో శ్రీకృష్ణ పరమాత్ముడు భామామణితో వస్తాడు. అక్కడ భామామణి అంటే జాంబవతి, జాంబవతిని తీసుకొస్తాడు, మణితో వస్తాడు, జాంబవంతుడిని జయిస్తాడు, ఆయనకి కీర్తి వస్తుంది అని అమ్మవారు పలికింది. కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పునఃస్థాపన చేసిన ద్వారకా నగరానికి అధిష్టాన దేవత అంబిక. అంబిక అనే పేరుతో ఉన్నది. ఈ భాగవతంలో ఉన్నది, ఇంకెవరో పద్మాకర్ గారు రాసింది కాదు. కాబట్టి అమ్మవారి ఉపాసన ఎంత ప్రాచీనమో ఆలోచించండి. అలా ప్రాచీన కాలం నుంచి అందరూ అమ్మవారిని ఉపాసిస్తున్నారు. శక్తిని ఉపాసించకుండా ఎవడుంటాడు? ఇప్పుడు వెర్రి పెరిగిపోయి కొట్టుకోవడాలు పెరిగిపోయాయి. కాబట్టి అమ్మ లలితా సహస్రనామాలు, ఈ అమ్మవారి ఉపాసన యుగయుగాల చరిత్ర కలిగినది. అందులో ఇప్పుడు ఏంటంటే కలియుగంలో శక్తి కల్పం అవటం వల్ల ఎక్కువ పెరుగుతుందట. దీనివల్ల ఎక్కువ లాభం కూడా ఉన్నది. ఇప్పుడు మేము ఉన్నాం, నిత్యం చేసేది భాగవత సప్తాహం. నాకు కృష్ణ పరమాత్ముడు ఎంతో, అమ్మవారి ఉపాసనతో చేసే ఉపాసనేమో అమ్మవారిది, కానీ మానసికంగా లోపల కనబడేది కృష్ణుడు. అర్చన అభిషేకం చేసేది శివుణ్ణి. కాబట్టి శివుడైనా కృష్ణుడైనా అమ్మైనా ఉన్నది ఒకే చైతన్య స్వరూపం. ఆ జ్ఞానం కలిగిన వాడి స్థాయి వేరు. జ్ఞానం లేనప్పుడు రూపాలతో మాత్రమే కొట్టుకునే అజ్ఞానుల స్థాయి వేరు. అందుకే లలితా సహస్రనామం వీటికి అతీతమైన చైతన్య స్వరూపం అది. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారైనా కృష్ణుడైనా శివుడైనా అంతా ఒకటే శక్తి స్వరూపము, మూర్ఖులు అని చెప్పి. ఈ మధ్య కాలంలోనే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, నేను ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటా. ఎందుకు అనవసరంగా నువ్వు శివుణ్ణి ఆరాధిస్తున్నావు, అమ్మవారిని పట్టుకో, శివుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం లేదు, వాడు పిచ్చోడు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పెడతాడు అని చెప్పి అన్నారు. దానికి నేను ఏం సమాధానం చెప్పాలంటారు? నేను ఎలా నిర్ణయం తీసుకోవాలంటారు? అవతల మూర్ఖులైతే వాళ్ళకేం సమాధానం చెప్పద్దు, మన పని మనం చేసేద్దాం. కొంచెం జ్ఞాని అయితే అజ్ఞానంతో కాకుండా కొంత జ్ఞానం కలిగితే వాడికి సమాధానం చెప్పచ్చు. అందుకే భర్తృహరి సుభాషితాలు చాలా గొప్పవి. అజ్ఞ సుఖమారాధ్య. అజ్ఞ అంటే ఏమీ తెలియని వాడు ఉన్నాడు, వాడు మూర్ఖుడు కాదు, ఏమీ తెలియని వాడు. ఏమీ తెలియని వాడికి బాగు చేయొచ్చట. అజ్ఞ అంటే ఏమీ తెలియని వాడు, సుఖం ఆరాధ్య బాగా చెప్పడానికి అర్హుడు. ఏమీ తెలియని వాడు కూర్చోబెట్టి చెప్పచ్చు. అంతే. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ. బాగా చదువుకున్న పండితుడికి చెప్పచ్చు, ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు, బాగా తెలిసిన వాడికి చెప్పచ్చు. జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరన్నరంజయతి. జ్ఞానలవ దుర్విదగ్ధుడు అంటే అర్థం ఏంటనమాట? తెలుసున్నది ఎంత, లవము అంటే కొంచెం, కొంచెం తెలుసు కానీ అన్నీ తెలుసని వాడికి అహంకారం. ఈ మధ్యన అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారంట యూట్యూబ్లో. వాడికి ఏం తెలియదు, నాకు తెలుసని అహంకారం. అలాంటి మూర్ఖుణ్ణి బ్రహ్మాపి నరన్నరంజయతి. అటువంటి నరుణ్ణి బ్రహ్మ కూడా బాగు చేయలేట. వాడికి ఏం చెప్పలేడు, బ్రహ్మ వచ్చి చెప్పినా వెండవాడు. అందుకే కొంతమంది మూర్ఖులు చూసారా, నేను దేవుడు చెప్పినా చేయను, దేవుడు వచ్చి దిగొచ్చినా విన్న అంటాడు. వీడి మొహానికి దేవుడు దిగి వస్తాడా? ఏ దేవుడే కదా, దెయ్యం కూడా దిగిరాదు. అంచేత అటువంటి వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు, మన పని మనం చేయాలి. కానీ ఒక గొప్ప అద్భుతమైన శ్లోకం ఆది శంకరాచార్యుల వారు మనలాంటి వాళ్ళ కోసమని దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో రాశారు. ఆ స్తోత్రం పేరేంటి? దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం. అమ్మా నన్ను క్షమించు అని చిట్ట చివరి చెప్పే స్తోత్రం. అద్భుతమైన స్తోత్రం అది. కొంతమంది వాళ్ళు అది కూడా ఆయన రాయలేదని పిచ్చివాదం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం పక్కన పెట్టేద్దాం. కానీ చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధర జటాధారి
కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. భవాని అంటే ఓ పార్వతి, నీ భర్త శివుడి దగ్గర ఏముందమ్మో గొప్పతనం, ఇది ఎంత గొప్పగా ఉంటుంది. ఈ స్తోత్రం చివరిదాకా వినాలి జాగ్రత్తగా. ఆయన చితాభస్మాలేప, ఎవడో శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో కాల్చారు. ఆ కాల్చగా వచ్చిన బూడిని ఏమంటారు? చితాభస్మము. చితి మీద నుంచి వచ్చినటువంటి భస్మం. ఆ భస్మాన్ని ఆలేప, ఒంటికి పూసుకుంటున్నవాడు. మనం గంధం పూసుకుంటాం అంటే మా బొట్టి వాళ్ళం పూర్వం గంధం అరగ తీసుకు పూసుకునేవాళ్ళం. మీ బొట్టి వాళ్ళు ఈ మధ్యన పెర్ఫ్యూమ్స్ వచ్చాయి కదా, కిష్కం కిష్కం అనేది ఏదో కొట్టుకుంటాడు, మళ్ళీ అందులోంచి గాలి వస్తుంది, అందులోంచి వచ్చేది గాలేగా పొగేగా అని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు. సరే ఏది ఏమైనా మొత్తం మీద సుగంధ ద్రవ్యాలు పూసుకుంటారు. ఆయన మాత్రం ఒంటికి ఏం చేస్తాడు? కాష్టంలో బూడిద పూసుకుంటాడు. పోని ఆహారం ఇడ్లీలో చపాతీలో బూరిలో గారెలో దధ్వజనో తిండు, గరళ వశనం, విషమే ఆహారంగా స్వీకరించాడు. ఇంకా మంచి బట్టలు కట్టుకుంటున్నాడా? కనీసం పద్మాకర్ గారైనా అంతో ఎంతో మంచి లాల్చీ వేశారు. కానీ ఆయన దిక్కులే వస్త్రం. దిక్కు అంటే తూర్పు మొదలుకు అన్ని దిక్కులు. పటము అంటే వస్త్రం. దిక్పటధర అంటే దిక్కులను వస్త్రముగా ధరించేవాడు. అదే దిగంబరుడు అంటే. దిక్కు అంబరహ దిగంబరహ. అంబరం అంటే వస్త్రం. దిక్కులు వస్త్రంగా ధరించేటంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు ఉదాహరణకి ఈ గదే పద్మాకర్ గారికి బట్ట అంటే ఇంక వేరే వస్త్రం వేసుకోలేదు. అది దిక్కులు వస్త్రంగా ధరించేటంటే ఏ బట్టలు లేకుండా ఉన్నాడు. అక్కడికి అది అయిపోయింది. ఇక తర్వాత ఏమంటున్నాడైనా, జటాధారి, చక్కగా క్రాఫ్ దువ్వుకోడు, కర్లింగులు లేవు, కటింగులు లేవు, జడలు అట్ల కట్టేసి ఉంటాయి. ఆ అట్టలు కట్టిన జడల్ని ధరిస్తున్నాడు. మెడలో బంగారపు గొలుసు ఒక్కటి కూడా లేదు. భుజగపతిహారి, బుస్సుమని మీదకి వచ్చే కాటురాజు గారిని మెడలో వేసుకున్నాడు ఆయన. పావుని గొలుసుగా వేసుకున్నాడు. పశుపతి, ఇంకా ఆయన ఎవరికి అధిపతి? పశువులకు అధిపతి. చేతిలో చూస్తే ఏ కంచమో ఆకో పుచ్చుకుని వాళ్ళంతా బఫేని పెడుతున్నారుగా, ఆయన స్వామివారు ఏం చేస్తున్నారట? కపాలం ధరిస్తాడు. భిక్షాభాత్రగా చేతిలో పుర్రిని ధరించాడు, బ్రహ్మ కపాలాన్ని. భూతేశ, భూతాలకు అధిపతి. ఇవన్నీ అవలక్షణాలు పైకి కనపడ్డాం. కానీ ఇన్ని అవలక్షణాలున్నా జగదీశైక పదవీం భజతి అంటే సమస్త లోకాలకి ఈశ్వరుడు అవుతున్నాడు. జగదీశ్వరుడు అనగా సమస్త లోకాలకి అధిపతి, చక్రవర్తి. అన్ని లోకాలని పరిపాలించడానికి కావలసిన అర్హతలు వచ్చేసి ఆయనకి. లోకాలన్నిటినీ పరిపాలిస్తున్నాడు. కారణం ఏమిటో తెలుసా? భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. నీ పాణిగ్రహణం చేశాడు, నీ చెయ్యి అందుకున్నాడు అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అమ్మ ఆయనలో అన్ని అవలక్షణాలే, అయినా లోకాలను పరిపాలిస్తున్నాడు. కారణం నిన్ను పెళ్లి చేసుకోవడం. ఇదంతా నీ అనుగ్రహం.